తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో దీని గురించి ఇన్ డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. నూతన సంవత్సరంలో మిథున రాశి వారికి ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా, విద్య పరంగా, సంతాన పరంగా ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? ముందుగా అందరికీ విశ్వావసునామ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. అయితే మిథున రాశి వాళ్ళకి మనం మాట్లాడుకుంటే కనుక ఆదాయం 14, వ్యయం 2 కనబడుతోంది, రాజపూజ్యం 4, అవమానం 3 కనబడుతోంది. చాలా బాగుంది అని చెప్పచ్చు. ఇక గ్రహ సంచారంలోనికి వెళ్తే కనుక మీరు చూస్తే మిథున రాశి వాళ్ళకి మార్చి 30వ తారీఖు నుంచి కంటక శని ప్రారంభం కాబోతోంది. వాట్ ఈస్ దిస్ కంటక శని అని అంటే, ఈ మిథున రాశి నుంచి కనుక శని 10వ స్థానం, ఏ రాశి నుంచి శని 10వ స్థానంలో ఉంటే ఆ రాశికి కంటక శని ఏర్పడుతుంది. అలాగా మిథున రాశి వాళ్ళకి ఇప్పుడు శని 10వ స్థానంలోకి వెళ్ళబోతున్నాడు. కంటక శని వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి అని అంటే, ఏదైతే వృత్తుల్లో కానీ వాళ్ళు చేసేటువంటి పనిలో కానీ వ్యాపారంలో కానీ కాస్త ఇబ్బందులు, మందకొండిగా చాలా స్లోగా ప్రోగ్రెషన్ తగ్గడము, గ్రోత్ తగ్గడం, అభివృద్ధి తగ్గడము, లేకపోతే ప్రమోషన్లు ఆగిపోవడము, వీళ్ళు పని విపరీతంగా చేయడం, రిజల్ట్స్ మాత్రం చాలా స్లోగా రావడం లాంటివి ఎన్నో కనబడతాయి వీళ్ళకి. అయితే వీళ్ళకి మే 15వ తారీఖు తర్వాత గురుడు లగ్నంలోకి రాబోతున్నాడు. దానివల్ల జరిగేటువంటి చిన్న మంచి ఏమిటంటే, విపరీతమైన ఖర్చులు ఏదైతే అవుతాయో అవి కాస్త తగ్గుతాయి. ఎక్స్పెండిచర్ తగ్గుతుంది, కాస్త ఖర్చుని అదుపు చేసుకునే అవకాశం ఉంటుంది తప్ప ఫ్లో ఆఫ్ ఇన్కమ్ అనేది పెరిగే అవకాశాలు అయితే లేవు. సో కాస్త ఖర్చులు అయితే తగ్గుతాయి. అయితే ఇంకా బాగా కలిసి వచ్చేటువంటి రోజులు కొన్ని ఈ యొక్క 25-26 సంవత్సరంలో విశ్వావసునామ సంవత్సరంలో కొన్ని రాజయోగం పట్టేటువంటి పీరియడ్ ఆఫ్ టైమ్స్ కూడా ఉంటాయి. అది చూస్తే కుజుడి యొక్క అనుగ్రహం వల్ల 6వ తారీఖు జూన్ దగ్గర నుంచి 28వ తారీఖు జూలై దాకా అద్భుతమైనటువంటి రాజయోగం అని చెప్పచ్చు. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఎవరైతే స్పోర్ట్స్ ఫీల్డ్లో ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో, ఎవరైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారో, లేకపోతే ఎవరైతే ఫుడ్ బిజినెస్ చేస్తూ ఉన్నారో వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి రాజయోగము ఈ పీరియడ్ ఆఫ్ టైంలో పడుతుంది. ఖచ్చితంగా ఆ పీరియడ్ ఆఫ్ టైంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు కనుక పెట్టుబడులు పెడితే అధిక లాభాలు అనేవి చూస్తారు. ఈధర్ శని దోషం ఉన్నప్పటికీ కూడా ఈ లాభాలు అనేవి చూస్తారు. అయితే మళ్ళా ఇలాంటి రాజయోగము కుజుడికి సంబంధించింది 27వ తారీఖు అక్టోబర్ దగ్గర నుంచి 7వ తారీఖు డిసెంబర్ దాకా మళ్ళీ అద్భుతమైన రాజయోగం వీళ్ళకి కనబడుతుంది. ఈ 2 పీరియడ్ ఆఫ్ టైమ్స్లోనూ కుజుడి యొక్క బలం వల్ల ఎక్సలెంట్గా ఉంటుంది అని చెప్పచ్చు. ఇది కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి బయటికి రావడము, శత్రువుల మీద ఆధిక్యత సంపాదించడము, లేకపోతే టెండర్లు కానీ కాంట్రాక్ట్లు కానీ ఇవన్నీ కూడా చాలా బాగా రావడము, లేకపోతే ఆరోగ్య సమస్యలు తగ్గడము, ఇది కూడా ఆరోగ్య సమస్యలు తగ్గడం లాంటివి ఎన్నో శుభ ఫలితాలు ఈ మాసాల్లో కనబడతాయి. పైగా ఇంకా చెప్పాలి అంటే రవికి సంబంధించినటువంటి రాజయోగం ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో, లేకపోతే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో, లేకపోతే మెడికల్ ఫీల్డ్లో ఉంటారో, బంగారం వ్యాపారం చేస్తూ ఉంటారో వీళ్ళందరికీ ఒక సర్జన్స్ కానీ డాక్టర్స్ కానీ వీళ్ళందరికీ కూడా అద్భుతమైన పీరియడ్ ఆఫ్ టైం వచ్చేసి ఆగస్టు 15వ తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ 15వ తారీఖు దాకా అద్భుతమైన పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పచ్చు. అదొక రాజయోగము. ఎవరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క శని దోషము 2.5 సంవత్సరాలు ఈ మార్చి 30 దగ్గర నుంచి కంటిన్యూ అవుతూ ఉన్నా మధ్యలో ఈ పీరియడ్ ఆఫ్ టైం ఈ యొక్క రవి యొక్క ఇచ్చేటువంటి బలం వల్ల ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15, మళ్ళా తిరిగి నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 ఈ 2 మంత్స్ కూడా ఒక గ్రోత్ అనేది రావడము, లేకపోతే వీళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది అని చెప్పి అభినందనలు ప్రశంసలు రావడము. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఎప్పుడు అంటే పర్సనల్ చార్ట్లో వాళ్ళ యొక్క దశ అంతర్దశలు చాలా బాగున్నప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటుగా రాజకీయ పరంగా ఉన్న వాళ్ళకైతే మంచి ప్రశంసలు కానీ, వాళ్ళ యొక్క పదవీ యోగం రావడం కానీ, పేరు ప్రఖ్యాతులు పెరగడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఆరోగ్య సమస్యల వల్ల ఏదైనా ఇబ్బంది పడుతున్నా ఆ టైంలో శుభము. అంటే ఆరోగ్య సమస్యలు తగ్గడము, సరైన ట్రీట్మెంట్ ఆ డాక్టర్ దొరకడము, మంచి మందులు తీసుకోవడము, మంచి ఆరోగ్య ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడం లాంటివి జరుగుతాయి. ఇకపోతే మళ్ళా ఇలాంటి రవికి సంబంధించినటువంటి బలము 2026వ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరం ఆఖరిలో మార్చి నెలలో అద్భుతమైన యోగం మళ్ళీ రవి వల్ల వీళ్ళకి కలుగుతుంది. ఇకపోతే శుక్రుడి యొక్క బలం లేనందువల్ల 2 మాసాలు మాత్రం ఇబ్బందులు ఉంటాయి. ఎవరెవరికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అంటే ముఖ్యంగా నవంబర్ డిసెంబర్లో ఈ 2 మాసాల్లోనూ కాస్త ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే సినిమా ఫీల్డ్లో ఉంటారో,
లేకపోతే ఎవరైతే బట్టల వ్యాపారం చేస్తుంటారో, ఎవరైతే ఆడవాళ్ళకి సంబంధించిన కాస్మెటిక్స్ కానీ, బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, ఆర్కిటెక్ట్స్ కానీ, లేకపోతే క్రియేటివ్ ఫీల్డ్లో కళారంగము, నృత్య గీత వాద్యములు, లేకపోతే ఇంకా ఈ కళారంగానికి సంబంధించి క్రియేటివ్ ఫీల్డ్కి సంబంధించి ఏ రంగంలో వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కాస్త అవకాశాలు తగ్గడము, వాళ్ళ రెప్యుటేషన్ రెమ్యునరేషన్ కాస్త తగ్గడము, లేకపోతే వాళ్ళకి జన ఆదరణ తగ్గడం లాంటి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది 2 monthsలో. లవ్ ప్రాబ్లమ్స్, లేకపోతే స్పౌస్ సంబంధించి భార్యాభర్తల మధ్యలో తగాదాలు లాంటివి ఈ యొక్క శుక్రబలం తగ్గడం వల్ల నవంబర్ డిసెంబర్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అని చెప్పొచ్చు మిథున రాశి వాళ్ళకి. సో కాస్త ఇచ్చేటువంటి జాగ్రత్త సలహా ఏమిటంటే, వృత్తి కానీ మీరేం ప్రయత్నం చేస్తున్నా ఇంకా ఎఫర్ట్స్ పెట్టండి, పాజిటివ్ యాటిట్యూడ్తో పనిచేయండి, మనోధైర్యం చాలా అవసరము. తర్వాత మంచి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. భగవద్ ఆరాధన ఈ సంవత్సరం మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. అయితే మీకు శని యొక్క దోషం ఇక్కడి నుంచి ప్రారంభం అవుతోంది కాబట్టి పర్సనల్ చార్ట్ చూసుకుని ఖచ్చితంగా సుదర్శన హోమము, లేకపోతే శనికి సంబంధించి జప హోమ అర్చన అభిషేక దానములు అన్నీ కూడా ప్రక్రియలు ఆచరించండి. మిథున రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి యోగం పడుతుంది. ఇకపోతే ఈ మాసం చిట్ట చివరిలోనే షష్టగ్రహ కూటమి, దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. షష్టగ్రహ కూటమి మిథున రాశి వాళ్ళకి 10th హౌస్లో పడుతుంది. 10th హౌస్లో 6 గ్రహాలు కలవబోతున్నాయి కాబట్టి ఈ నెలాఖరి నుంచి మీరు ఎలాంటి అగ్రెసివ్ నిర్ణయాలు కూడా తీసుకోవద్దు. ఈ జాబ్ మానేసి నేను వేరే దానికి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాను, లేకపోతే కొత్త జాబ్లోకి రిస్కీ జాబ్స్లోకి వెళ్ళడం కానీ, రిస్కీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, లేకపోతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ, బికాజ్ మిథున రాశి వాళ్ళు కాబట్టి ఎలాంటివి కూడా ఈ మంత్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ షష్టగ్రహ కూడా మీ 10th హౌస్ కాబట్టి వృత్తిరీత్యా అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. పర్సనల్ చార్ట్ బాగుందంటే ఎక్సలెంట్గా పైకి వెళ్ళిపోతారు, పర్సనల్ చార్ట్ వీక్గా ఉందంటే డౌన్ఫాల్ అనేది చూస్తారు. సో పర్సనల్ చార్ట్ అనేది చాలా అవసరము. దాన్ని కూడా సమన్వయం చేసుకున్న తర్వాత ఈ సుదర్శన హోమం కానీ, శనికి సంబంధించిన జపాలు కానీ, ఒక పర్ఫెక్ట్ పరిహారాన్ని ఆచరించి భగవద్ అనుగ్రహం కోసం ప్రయత్నం చేయండి. ఆ మిశ్రమ ఫలితాల నుంచి దాటి ఎక్సలెంట్గా రాజయోగం పడుతుంది. సో మరి ఈ నూతన సంవత్సరంలో ఎవరైనా కూడా జాతకరీత్యా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు గురుగారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే గ్రహ సంచారము, గోచార గ్రహ సంచారం ఆధారంగా, ట్రాన్సిట్స్ ఆధారంగా ఏ రకాలుగా జీవితంలో మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం మాట్లాడుకున్నాం. కానీ మీ పర్సనల్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ కనుక ఏదైనా మీకు ఒక గజకేసరి యోగం కానీ, గురు చండాల యోగం కానీ, బుధ ఆదిత్య యోగం కానీ, దశాంతర్దశలో అద్భుతమైన రాజయోగాలు ఉంటే ఈ ప్రాబ్లమ్స్ని ఈజీగా ఓవర్కమ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి పాజిటివిటీ అయినా నెగిటివిటీ అయినా దానికి ప్యారలల్గా మీ పర్సనల్ చార్ట్లో కూడా బలం ఉండాలి. ఒకవేళ మీ జాతకంలో ఇప్పుడు నేను చెప్పిన రవి సంచారం అప్పుడు రాజయోగము, కుజ సంచారం అప్పుడు రాజయోగాలు అప్పుడు కూడా పట్టట్లేదు, ఏదో ఇబ్బంది వస్తూనే ఉంది అంటే పర్సనల్ చార్ట్లో ఖచ్చితంగా ఇబ్బంది ఉంది అని అర్థము. దాన్ని గుర్తించండి. ఖచ్చితంగా మీ పర్సనల్ చార్ట్ చూడండి. దాంట్లో ఏవైనా దోషాలుంటే తగిన పరిహారములు, పూజలు ఆచరించండి. శీఘ్రంగా ఈ యొక్క రాజయోగాలు అనుభవిస్తారు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. ఎవరైనా సరే పర్సనల్ చార్ట్ చూసి ఆ పూజా పరిహారాన్ని కూడా తప్పకుండా చేయిస్తాను. ధన్యవాదాలు గురుగారు. నమస్తే అమ్మా.